మేం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం అనేటటువంటి ఒక తరహా మోస ధోరణి, అహంకార ధోరణి, అభిజాత్యపు ధోరణి, రాజకీయ పొగరబోతుతనం, దాన్ని సమర్థించేటటువంటి మీడియా నైత్యం, ఇది ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తోంది. ఎవరు మంచి చేసినా, ఎవరు సంస్కరణ చేసినా, ఎవరు అభివృద్ధి చేసినా అభినందించాలి, ఎవరు ప్రజలకి ప్రయోజనం చేసినా పొగడాల. అదే సందర్భంలో తప్పు చేసినప్పుడు తెగడాల, ఇది తప్పని నిలదీయాల. ఇది వాస్తవికమైనటువంటి జర్నలిజం, వాస్తవికమైనటువంటి మేధావిత్వం, వాస్తవికమైనటువంటి సమాజం. బట్ ఇప్పుడు ఒక కృత్రిమ సమాజం, కృత్రిమ నవ్వులు, కృత్రిమ ఏడుపులు, కృత్రిమ ప్రచారాలు, కృత్రిమ డ్రామాలు, దానికి సజీవ సాక్ష్యం ఇవాళ ఆంధ్రజ్యోతి రాసినటువంటి నీచ జర్నలిజపు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసింది. తల్లికి వందనంతో జిఎస్టీ జోష్. మొన్నటి నెలలో తల్లికి వందనం వేసేటప్పటికి ఆ డబ్బుల్లో కాస్త మిగుల్చుకుని, ఆ డబ్బుల్లో ఆ డబ్బులకు ఇంకొంచెం వేసి బంగారం కొన్నారు, ఆ డబ్బులకు ఇంకోటి వేసుకున్నారు. నా వీడియోలు లేదా జర్నలిస్ట్ 2.0లో మా శేఖర్తో చేసే డిబేట్లు నేను అనేక సార్లు ప్రస్తావించాను. జిఎస్టీ అన్నటువంటిది జగన్ ఉన్నప్పుడు ఎందుకు పెరుగుతూ వచ్చిందంటే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల. సంక్షేమ పథకాల డబ్బులు జనంలోకి వెళ్ళినప్పుడు ప్రతి నెల ఏదో ఒక పథకం డబ్బులు రిలీజ్ చేసేవాడు. ఆ డబ్బులు రిలీజ్ అయిన తర్వాత 6 నుంచి 10 రోజుల పాటు చిన్న చిన్న వ్యాపారం నుండి పెద్ద పెద్ద వ్యాపారం దాకా ఏదో పని జరుగుతూ ఉండేది, రొటేషన్ అవుతూ ఉండేది డబ్బులు. ఈ ప్రభుత్వం వచ్చాక డబ్బులు రొటేషన్ అవ్వట్లేదు. ఎందుకు? చేతిలో డబ్బులు ఆడట్లేదు. ఫస్ట్ ఏడాది అసలేమీ లేదు, ఇప్పుడు ఏడాదిలో చూస్తే పరిస్థితి ఏంటన్నది కనబడుతుంది. మొన్న తల్లికి వందనం వేసాక వచ్చిందని ఇవాళ రాశారు. అదే జగన్ వేస్తే శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అదే చంద్రబాబు నాయుడు వేస్తే జిఎస్టీ పెరుగుదల, ఆ జగన్ అప్పు తీసుకుంటే కనుక రాష్ట్రం రుణభారాలతో నాశనం అయిపోతుంది. అదే చంద్రబాబు నాయుడు అప్పు తీసుకుంటే కనుక రుణ సేకరణ చేస్తున్నట్టు, నిధుల సేకరణ చేస్తున్నట్టు రుణాల ద్వారా. ఈ నీచ జర్నలిజంతోనే ఈ రాష్ట్ర ప్రజల్ని సుదీర్ఘకాలం పాటు మోసం చేసుకొచ్చారు. జగన్ విజన్లో ఖచ్చితంగా యు మస్ట్ అప్రిషియేట్, వ్యవస్థలని దారికి తెచ్చాడు, గాడిని పెట్టాడు, అవినీతిమయమైపోతున్నటువంటి అధికార యంత్రాంగం నుంచి ప్రజలకి రక్షణ కల్పించాడు. ఇళ్ల దగ్గరకే వాలంటీర్ తెచ్చిచ్చే సర్టిఫికెట్లలో లంచాలు ఎక్కడ ఉన్నాయి, ఇళ్ల దగ్గరలోకే పరిపాలన, సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తీరే. అట్లాగే కార్పొరేట్ ప్రైవేట్లో చదవకపోతే బ్రతుకు లేదన్నటువంటి స్టేజ్ నుంచి నాడు నేడు కింద ఆ తరహా సదుపాయాలతో కూడినటువంటి పాఠశాలలు, అట్లాగే రైతులకి భరోసా కేంద్రాలు ఏ ఏరియాకి ఆ ఏరియాలోనే తీసుకొచ్చి పెట్టడం, ఇవి ఖచ్చితంగా అడ్మినిస్ట్రీరియల్ అద్భుతాలు. అట్లాగే ప్రజలలో ఒక రొటేషన్ నడవడానికి సంక్షేమ పథకాలు, డబ్బులంటే నేతల సంచులలో, నేతల ఖజానాల్లో నింపుకోవడం కాదు, ప్రజల చేతిలో డబ్బులు ఉండాలా, అప్పుడు రొటేషన్ అవుతుంది అన్నటువంటిది. తద్వారా కరోనా లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో 10 పైసలు ఖర్చు లేకుండా ప్రజలందరికీ వైద్యం అందినటువంటి రోజుల్లో, ప్లస్ వాళ్ళ చేతిలో డబ్బులు రొటేషన్ అవ్వడం వల్లే ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రతికారు. అలాంటి సిచ్యుయేషన్ ఇవాళ రోజున అవన్నీ నీచత్వంగా అబద్ధాలతో తప్పుడు ప్రచారాలతో రాసుకొచ్చి ఇప్పుడు అదే జగన్ దాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేస్తే ఇది అద్భుతమని రాసుకొస్తున్నారంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. జగన్ విజన్ కరెక్ట్ అన్నటువంటిది అక్కడ. ఇప్పుడు చంద్రబాబు గారి రైతు బజార్ కరెక్ట్ అన్నాం, అలాగే చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి అన్న క్యాంటీన్ కరెక్ట్ అన్నాం, అట్లాగే చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఒకప్పుడు మీ సేవ ఈ సేవ కరెక్ట్ అన్నాం. ఏదైతే మంచో మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడని చెప్పాలి. కానీ మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే కుల పెచ్చతో రగిలిపోతా, వర్గ పెచ్చతో రగిలిపోతా, పార్టీల పెచ్చతో రగిలిపోతా, నిజాలని సమాధి చేస్తూ అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మోసం చేస్తారనడానికి సాక్షినే ఈ జర్నలిజం.